హాయ్ ఫ్రెండ్స్, కృష్ణం సిల్క్ శారీస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టట్లేదు. విషయం ఏంటంటే, నేను కృష్ణం సిల్క్ శారీస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నా ఎయిమ్ ఏంటి అంటే, హ్యాండ్లూమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే చేనేత కార్మికులు, చేనేత పట్టు వస్త్రాలు తయారు చేసే వ్యక్తులు సులభంగా పట్టు చీరల్ని కానీ, పవర్ లూమ్స్లో తయారు చేసిన ఆర్టిఫిషియల్ పట్టు చీరల్ని కానీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడంలో చాలా విఫలమవుతున్నారు. అంటే ఎంటైర్ మార్కెట్లో అది ఒక చైన్ లింక్లా ఏర్పడింది. కానీ కస్టమర్ అనేవాళ్ళు వీవర్స్ దగ్గరికి వచ్చిన, లేదంటే వీవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చిన కస్టమర్స్కి లాభం ఎక్కువ, మ్యానుఫ్యాక్చరర్స్కి ప్రాఫిట్స్ కూడా కొద్దిగా ఒక 5 to 8% ఎక్కువ వస్తుంది. ఎట్లా అంటే, మేము ఒక 8,000 నుంచి 9,000 రూపాయలు ఇస్తుంటాం అనుకోండి షాప్స్ వాళ్ళకి. వాళ్ళు మీకు 20 to 25,000 అమ్ముతారు చీరని. కానీ మేమేం చేస్తామంటే, డైరెక్ట్ కస్టమర్కి ఒక 10,000, 11,000, 12,000 ఆ మధ్య మేము సేల్ చేసేయాలి అనే ప్లాన్లో ఉన్నాం. అవి ఏంటి, అది ఎట్లా ప్లాన్ చేస్తాము అంటే, మేము నెక్స్ట్ ఒక కోర్స్ లాంటిది ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ మాకు ఆంధ్ర అండ్ తెలంగాణ 2 తెలుగు స్టేట్స్లోనూ నాకు ఇంచుమించు ఒక 500 మెంబర్స్ సేల్స్ చేయగలిగే వాళ్ళు సేల్స్ మ్యాన్స్ అని అనుకోండి, సేల్స్ ఉమెన్స్ అన్న కావచ్చు, హౌస్ వైఫ్స్గా ఉండి వాళ్ళు సేల్స్ చేసుకునే వాళ్ళైనా కావచ్చు. నాకు అదంతా సంబంధం లేదు. నేను ఒరిజినల్ పట్టు చీరని ఎట్లా పారామీటర్స్తో కనుక్కోవాలనేది మా ఎంటైర్ సబ్జెక్ట్ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. కానీ కస్టమర్స్కి కొన్ని నాలెడ్జ్ లేదు. అంటే పట్టు చీరని ఎట్లా కనుక్కోవాలనే నాలెడ్జ్ లేదు. సరే, సడన్గా నేను కొన్ని శారీస్ నా ఛానల్స్లో పోస్ట్ చేసేస్తే చూస్తారా, కొంటారా అంటే అది చెయ్యను నేను. ఎందుకు చెయ్యను అంటే, మనం ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం కస్టమర్కి, కొనే వ్యక్తికి తెలియజేయకుండా ఊరికే వీడియోస్లో అట్రాక్టబుల్గా చూయించి దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశము నాకు లేదు. ఎందుకంటే నేను అమ్ముతున్నది ఒరిజినల్ ప్రోడక్టు, కస్టమర్ ఇస్తున్నది ఒరిజినల్ డబ్బు. అది ఫోన్పే కానీ, క్యాష్ కానీ, ఏదైనా కానీ ఒరిజినల్గా ఇస్తున్నారంటే నేను ఇచ్చే సొమ్ము కూడా ఒరిజినల్గా ఉండాలి. ఇంతెందుకు ఒరిజినల్ అని బాదుకుంటున్నాను తల అంటే, మనం నిద్రపోయేటప్పుడు మన గుండెల మీద చేతులు వేసుకుని మనం మీద చేసిన పని మంచా చెడా అనే సంతృప్తి ఉండాలి. ఆ తృప్తి లేనిదే మీకు 100 కోట్లు ఉన్నా వేస్ట్. అర్థమైందా? ఆ తృప్తి ఉన్నప్పుడు మీకు రోజు 500 1000 రాని మీరు తృప్తిగా ఉంటారు. ఇది నా ఒక్క సిద్ధాంతం. అంటే నాకున్న మోరల్స్, నా ఫిలాసఫీ. మిగతా మీరేమన్నా అనుకోండి. నేను కొన్ని చేయలేము, కొన్ని మోసాలు, అవన్నీ మా వల్ల కాని పని. నేను ఒక్కటే చెప్తున్నా, నాకు ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలోనూ, ప్రతి సిటీలోనూ, సిటీ అంటే నార్మల్ తాలూక్ లెవెల్, డిస్టిక్ లెవెల్ ఉంటాయి. తాలూక్ లెవెల్స్లో ఉన్న ఏరియాస్లోనూ, ప్లస్ డిస్టిక్ లెవెల్లో ఉన్న చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కానీ, మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ, మార్కెటింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు నాతో కోర్సు ప్లాన్ చేసుకోవచ్చు. నేను అప్కమింగ్ కోర్స్ ప్లాన్ చేస్తున్నా, ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్లో పెట్టినాను. మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆన్లైన్లో మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తాను. మీరు నా ప్రోడక్టే అమ్మండి నేను కోరుకోను. మీరు నా ప్రోడక్ట్ అమ్మాలి అంటే నాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. నేను అనుకున్నట్టు మాత్రమే నేను అమ్మడానికి మీకు ఆస్కారం ఇస్తా. మీరు ఎట్లా పడితే అట్లా అమ్ముతానంటే నేను దానికి ఒప్పుకోను, నా వల్ల కాదు. అర్థమైందా? నా ప్రోడక్ట్ ఇట్లే సేల్ కావాలి, ఇట్లే సేల్ చేయాలని నేను నా ఫిక్స్డ్ ఉంటుంది నా బ్రెయిన్లో. అది మాత్రమే చేస్తాను. రెండోది వచ్చేసి
ప్రతి ఒక్కరూ ఈ రోజున ఎక్కడ గడుపుతున్నారు సమయాన్ని అంటే ఆన్లైన్లో మెజారిటీ ఆఫ్ టైం ప్రతి ఒక్కరు ఒక పెద్ద సర్వేలో తేలింది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి 4 to 6 అవర్స్ ఆన్లైన్లో గడుపుతున్నారు. హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, వర్కింగ్ మెన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏజ్డ్ పర్సన్స్ కూడా ఏదో ఒక దైవ చింతనలో కానీ వాళ్ళు ఒక 1 or 2 అవర్స్తో ఆన్లైన్లో ఉంటున్నారు. కానీ పట్టు చీరల్ని సేల్ చేయాలంటే మనము ఆన్లైన్లోనే ట్రాక్ చేయాలి. ఆన్లైన్లోనే నేను ఎందుకు ట్రాక్ చేస్తుంటాను అంటే నా ప్రోడక్ట్ని నేను 100% నేను ప్రతి ఒక్క ఏరియాకి తిరిగి అమ్మలేను కాబట్టి ఆన్లైన్లో నేను చెప్తాను, ఇట్లా ఉంటాయి, ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి, మీకు నచ్చితే నేను ప్రోడక్ట్స్ డీటెయిల్స్ పంపిస్తాను, మీకు నచ్చితే మీరు సెలెక్షన్ చేసుకోండి, లేదంటే వద్దని చెప్తాను ఫస్ట్కి. అంతేగాని వాళ్ళకు బలవంతంగా మేము శారీస్ సేల్ చేయాలనే ఉద్దేశం మాకైతే లేదు. మా టీం కానీ నేను నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటాను నా వాళ్ళకి కానీ నేను అట్లాంటివి ఏమీ చెప్పను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్లో ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఇస్తున్నాను కాబట్టి నేను అడుగుతున్నాను ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మిగతా స్టఫ్ నేను రాబోయే వీడియోస్లో ఇన్డెప్త్ మ్యాటర్ చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.